ఇలా పొలిటికల్ అరంగేట్రం చేసి అలా పవిలియన్ చేరారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. క్రికెట్ భాషలో చెప్పాలంటే హిట్ వికెట్ల. క్రికెట్లో అనూహ్య ఆవేశ నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన రాయుడు రాజకీయాల్లోకి వచ్చి అదే అలవాటును కొనసాగించారు. అసలు అంబటి రాయుడు గోల్ ఏంటి? తడ బ్యాట్ వెనుక రీజన్ ఏంటి? క్రికెట్లో అంబటి రాయుడు ఆట అదుర్స్. అది టీమిండియాకు ఆడినా, ఐపీఎల్లో ఆడినా తనదైన మార్క్ షాట్లతో చెలరేగిపోయేవాడు. ఇంకా బోలెడంత క్రికెట్ కెరీర్ ఉన్నా ఆల్ ఆఫ్ సడన్ గా క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. అంతలోనే పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు అంబటి రాయుడు. గుంటూరు వైసీపీ ఎంపీగా బరిలో దిగుతాడని జోరుగా ప్రచారం నడిచింది. అంతలోనే ఏమైందో ఏమో, పట్టుమని 10 రోజులు కూడా వైసీపీలో కొనసాగకుండానే ఆ పార్టీకి రాజీనామా చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ T20 లీగ్లో ఆడనున్నట్లు వెల్లడించాడు అంబటి. అందులో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని, అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రకటన చేసిన 2 రోజులకే జనసేన అధినేత పవన్తో భేటీ కావడం ఆసక్తి రేపింది. ఇది మర్యాదపూర్వక భేటీయా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న సస్పెన్స్ క్రియేట్ అవుతుండగానే జస్ట్ పవన్ పిలిస్తే వెళ్లానని కూల్గా సెలవిచ్చాడు. అసలు అంబటి రాయుడు దారెటు? ఆయన ఎంచుకున్న రూట్ ఏంటి? వేస్తోన్న అడుగులేంటి? ఎందుకీ తికమక? నిజానికి క్రికెటర్గా ఎదుగుతోన్న సమయంలోనే చాలా నిర్ణయాలు అసంబద్ధంగా తీసుకున్నాడు అంబటి. హైదరాబాద్ తరపున ఎన్నో రంజీ మ్యాచ్లాడాడు. బీసీసీఐ పెద్దల కంట్లో పడే సమయంలోనే అనూహ్యంగా ఆంధ్రాకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ చాలా రంజీ మ్యాచ్లాడాడు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. అంతకుముందు ఇండియన్ క్రికెట్ లీగ్లో ఆడి ఏకంగా కెరీర్నే పణంగా పెట్టాడు. ఓవైపు టీమిండియా కాడుతూనే మరోవైపు ఐపీఎల్లో సత్తా చాటాడు అంబటి రాయుడు. ఈ క్రమంలోనే వన్డే క్రికెట్ కప్ కి ఎంపిక చేయని కారణంగా నారాజయ్యాడు. బీసీసీ పెద్దలపై ఆగ్రహంతో రగిలిపోయాడు. ట్వీట్లతో వాళ్లను ఏకీ పీకీ పారేశాడు. అంతటితో ఆగక క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏమనుకున్నాడో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇలా క్రికెట్ కెరియర్ ఆశాంతం సడన్ డెసిషన్స్ తీసుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ఇప్పుడు పాలిటిక్స్ లో చేరి కూడా 4లో 6లు కొట్టినంత ఈజీగా నిర్ణయాలు మార్చేసుకుంటున్నాడు. మొత్తానికి రాయుడు కన్ఫ్యూజన్ వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.